హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు నేను వచ్చేసి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఆర్ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. దానిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసి ఫస్ట్ వాష్ చేసుకోవాలి చింతపండు. నా దగ్గర కొత్త చింతపండు లేదు ఫ్రెండ్స్, పాత చింతపండు తీసుకున్నాను, అందుకనే కొంచెం కలర్ బ్లాక్గా ఉంది. చింతపండుని కొంచెం ఒకసారి వాష్ చేసిన తర్వాత వాటర్ పడేసేయాలి. వాటర్ పడేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆ బౌల్లో చింతపండు నానబెట్టుకోవాలంటే మనం చేసే ఒక 10 minutes ముందు చింతపండు వాటర్లో సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. మనకి ఒక 10 minutesలో నానిపోతుంది. తర్వాత మనం దానిలో రసము స్వీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రసం తీసుకోవాలి. కావలసిన పదార్థాలు ఏమిటంటే ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, నెక్స్ట్ ఇంగువ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి, చాలా సింపుల్. నెక్స్ట్ మనం ఇందాక సోక్ చేసుకున్న చింతపండును స్వీట్ చేసేసి దానిలో రసం తీసుకోవాలి. మనం చేసే క్వాంటిటీకి బట్టి, అంటే చింతపండు చాలా చిక్కగా ఉంటే చాలా పులుపు ఎక్కువగా ఉంటుంది. స్వీట్ చేసిన తర్వాత దానిలో కొంచెం మనం కావాల్సిన క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ చింతపండు రసంలోనే వేయాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేయాలి. వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సాల్ట్ కూడా ఈ చింతపండు రసంలోనే వేసేయాలి. మనం స్వీట్ చేసి పెట్టుకున్న రసం ఉంది కదా, దానిలోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్, కొత్తిమీర, సాల్ట్ 3 వేసి మనము గరిటెతో కాకుండా చేత్తోనే మన ఆనియన్ ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ దానికి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి రసంలో. ఇట్లా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం స్పూన్తో కాకుండా చేత్తో ఇట్లా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, ఆనియన్స్, కొత్తిమీర, సాల్ట్ వేసి నెక్స్ట్ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. దానిపైన పోపు చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. పోపు గరిట పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి చారు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 4-5 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువనే ఆయిల్ వేసాను. నెక్స్ట్ దానిలో వచ్చేసి జీలకర్ర వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేసాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్, అంటే కొంచెం గోలిన తర్వాత జీలకర్ర, ఆవాలు మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మనకు సౌండ్ వస్తుంది కదా, చిటపట సౌండ్ అని వచ్చేవరకు వెయిట్ చేయాలి. మనకి కనిపిస్తున్నాయి చూడండి, మంచి ఫ్రై అవుతున్నాయి. జీలకర్ర అండ్ ఆవాలు ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. మంచిగా అంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాలి. ఫ్రై అయితేనే మనకి తినేటప్పుడు నోటి కిందికి వస్తే చాలా బాగుంటుంది. మంచి గోల్డెన్ కలర్ అయ్యేటట్టు ఫ్రై అయ్యే వరకు చూడాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత నెక్స్ట్ మనము ఎండుమిర్చి ఫస్ట్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాము అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంగువ వేస్తున్నాను. నేను వచ్చేసి ఇంగువతో చాలా టేస్టీ ఉంటుందండి ఇంగువ వేస్తే చారులో. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాను. మనం పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ మంచి ఫ్లేవర్ రావడానికి ఫ్రెష్ కరివేపాకు వేయాలండి. మంచిగా అవన్నీ కూడా పూర్తిగా గోలిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పోపు ఏదైతే ఉందో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుని చారులో వేసేయాలి. ఇంతేనండి, కమ్మని చారు రెడీ అయిపోయింది. ఇది మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ, సరిదైనప్పుడు కానీ వేడి అన్నంలో
వేసుకొని తింటే చాలా బాగుంటుంది చారు. దీని కాంబినేషన్గా పక్కకి మనం ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. నోరు కూడా చాలా టేస్టీగా అవుతుంది. మనకు ఫీవర్ వచ్చినా సరదైనా కూడా కంపల్సరీ చేసుకునే తెలంగాణ సైడ్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి.